హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'టాక్సిక్'. అసల 'టాక్సిక్' అంటేనే నాకు మీనింగ్ గూడా తెలీదు. అయినా సరే గూగుల్‌లో సెర్చ్ చేసి చూసాను. ఇది తర్వాత మాట్లాడదాం. అసలు పాయింట్‌కొచ్చేద్దాం. అసలా 'రాడ్డు రంబోలా' అస్సల ఎక్కడం లేదు. నరాల్లోకి ఏదో అంటారు చూడండి, అసలు సినిమా థియేటర్‌లోని ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళినోడికి పెద్ద బొమ్మ. ఆఖరికి ఫైనల్‌గా ఒక్క వర్డ్‌లో చెప్తాను. 'అరుంధతి' సినిమాలోని 'పశుపతి' బెటరు. ఆడి క్యారెక్టర్‌తో పోల్చుకుంటే, ఈ సినిమాలోనున్న హీరో క్యారెక్టర్ అయితే అసల దేనికి పనికిరాదు అని నేను చెప్తాను. ఎందుకింత పీక్ వర్డ్స్ తోటి, ఎందుకింత నెగెటివ్ తోటి మాట్లాడుతున్నాను అంటే, సినిమా టికెట్ ప్రైస్ గూడా హైలో పెట్టేశారు. అండ్ దానికైనా న్యాయం చేస్తారేమో అని అనుకున్నాను. కానీ సినిమాలో మాత్రం ఏ మాత్రం కూడా ఒక్క సీన్ కూడా నచ్చే విధంగా ఉండదు. చాలామంది అసల థియేటర్‌లోని ఎప్పుడయిపోద్దా సినిమా అన్న ఫీలింగ్‌కొచ్చేసిందంటే అర్థం చేసుకోండి. అండ్ దీనికి మళ్ళీ కొత్తగా సెపరేట్‌గా చాలా థియేటర్‌లు ఇరుముడికి తగ్గించి మరీ ఈ సినిమాకిచ్చారు. అస్సల అయితే మైండ్‌లోని చాలా మందికేంటంటే 'యాష్' అంటే ఒక థాటొచ్చింది. అంటే 'కేజీఎఫ్' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి హై ఎక్స్‌పెక్టేషన్స్ అందులోని హీరోయిన్స్ అండ్ ఆహ్, మిగతా రిమైనింగ్ వగైరా, వగైరా చాలా సీన్స్ గురించి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తారు. బట్ అందరూ సినిమా దిగక ముందు ఏమనుకున్నారో అదే ఇప్పుడు జరిగింది. నేనైతే అదే అనుకున్నాను. కానీ అప్పుడు నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. సినిమా అయితే నాకు నచ్చలేదు. ఎందుకిలా చెప్పాను అంటే, ఇంకా స్టోరీ పరంగా చూసుకున్నా, లేదంటే హీరో యాక్టింగ్ చూసుకున్నా, హై బడ్జెట్ మూవీ అని చూసుకున్నా కానీ, స్టోరీ సరిగ్గా లేకపోతే, సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే, మళ్ళీ ఫెయిల్ అవుతుంది అని ప్రూవ్ చేసిన ఏదైనా ఫిల్మ్ ఉంటే అది 'టాక్సిక్' అని జెప్తాను. యాక్చువల్‌గా 'టాక్సిక్' మీనింగ్ ఏంటంటే విషపూరితమైన. నిజంగానే అసలా ఈ సినిమా వరస్ట్‌గానే ఉన్నది. చాలా డేంజర్ అని జెప్తాను. ముందుగానే చాలా ఈవెంట్‌ల్లోనే చెప్పారు 18+ ఉన్నవాళ్ళే చూడండని. ఇంకా సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే ఫైటు, రొమాన్స్, ఫైటు, రొమాన్స్ రిపీట్, రిపీట్, రిపీట్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. లాస్ట్‌లో ఏమన్నా పెద్ద ట్విస్ట్ ఉంటుందా అంటే, ట్విస్ట్ కాదు కదా! ఆ ట్విస్ట్ గూడా వర్కౌట్ అవ్వలేదు. ఇది ట్విస్టా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ తెలుగులోని మొన్నే రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' చేసిన సినిమా వచ్చింది కదా! 'ఓజీ'. 'ఓజీ' సినిమా, 'వన్ నేనొక్కడినే' అలాగే చాలా సినిమాలన్నిటిని పాత మిక్సీలో గ్రైండర్‌లోనేసి రుబ్బేసినట్టు సినిమా స్టోరీని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెప్తాను. అసలా ఎలా వస్తాయో నాకు తెలీదు గానీ డైరెక్టర్‌కి చాలా మంచి విజన్ ఉంది. కానీ దాన్ని సరిగ్గా వాడుకోలేదు. అండ్ స్టార్ కాస్టింగ్‌ని అంతమందిని పెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రిపీట్. ఒకళ్ళ తర్వా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఏం లేదు. ఒక ఫైటు, రొమాన్స్, ఫైటు, రొమాన్స్, ఫైటు, రొమాన్స్. ఇదేదో వద్దులేండి. మరీ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. నాకైతే సినిమాలోని ఫైట్ సీన్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే స్టోరీ గానీ, ఇలాంటివేవి కూడా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం పర్వాలేదు, పర్వాలేదు అని అనుకున్న టైంలోని సెకండ్ హాఫ్ అయితే అసల మొత్తం రాధా 365 రాడ్స్ ఉంటాయి గదా! అవి దింపేసినట్టు అయిపోయింది మైండ్‌లోని. అంత వరస్ట్‌గా ఉన్నది. నాకైతే పెద్దగా సినిమా నచ్చలేదు. అండ్ ఒకవేళ ఎవరికైనా యాక్షన్ గానీ, మంచి రొమాన్స్ గానీ, లేదంటే ఏదైనా ఒక సినిమా చూడాలి అని అనుకుంటే, మీరు ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. సో, ఫస్ట్ టైమ్ నేనసల ఎలా రివ్యూ చెప్తున్నానంటే నాకు అర్థం కావట్లేదు. ఏ సినిమా అయినా కొంచెం బాగుంది, బాగుందని అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా అసల రివ్యూ చెప్పడానికి కూడా మాటలు రావట్లేదంటే అర్థం చేసుకోండి. సినిమా అయితే నాకంత పెద్దగా నచ్చలేదు. తర్వాత మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్‌లో పెట్టండి. ఇంకా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌లేమైనా ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటే 'కేజీఎఫ్' హీరో 'యాష్' తర్వాత 'నయనతార', 'కియారా', 'రుక్మిణి వసంత్' ఇలా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సినిమా థియేటర్ లోపల వరకు రావడానికి హెల్ప్ అయింది గానీ, సినిమా హిట్ అవ్వడానికి మాత్రం హెల్ప్ కాలేదు. ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా. ఇంక మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ యావరేజ్. ఇంకా సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేను 5కి వద్దులేండి. మరి ఘోరంగా ఉంటుంది. సో, నేను రేట్ కూడా ఇవ్వను. అది మీరే ఫీల్ చేసుకోండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్.